ఇవాళ నేను అంటే మేము లండన్‌కి వచ్చి 1 వీక్ అయింది ఎగ్జాక్ట్‌గా. 25వ తేదీ దిగాము. ఈరోజు 1వ తేదీ. ఆల్మోస్ట్ 1 వీక్ అవుతోంది. ఏం చేశామంటే నేను ఇక్కడ లండన్‌కి వచ్చి 4 ఏళ్లకి ఇంతవరకు ఒక్కసారి కూడా నేను ఊర్లో నుండి ఈ బొరుగులు తీసుకురాలేదు. ఎందుకంటే బొరుగులు అనేది అది వెయిట్‌లెస్ ఒకటి. ఇంకొకటి ఒక కేజీ, అర్ధ కిలో, 1 కిలో తీసుకొచ్చినామనుకోండి అది ప్యాకెట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి స్పేస్ ఉండదని చెప్పి మేము తీసుకొని రాము. సరే ఇక్కడ తీసుకుందాము అని ఇక్కడ కొందామా అంటే ఇక్కడ బొరుగులనే కాదు ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ రేట్లు. అంటే ఈ ఊరు తగ్గట్టు ఉన్నాయి ప్రైజెస్ అన్నీ. సో బొరుగులు ఇప్పుడు నేను 500 గ్రామ్స్ ఒక అర్ధ కేజీ బొరుగులు ఇక్కడ ఎంత ఉంటుందంటే నాకు తెలిసి 300 నుండి 500 రూపాయల లోపల ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఎప్పుడుగానే అంటే ఇక్కడ మేము బొరుగులు కొనము. ఊర్లో నుండి తీసుకురావడానికి మాకు అంటే స్పేస్ ఆక్యుపై చేస్తుందని చెప్పేసి నేను తీసుకురాను. బట్ ఈసారి నేను 1 కిలో బొరుగులు అంటే 500 గ్రాముల ప్యాకెట్లు 2 తెచ్చుకున్నాను. మన ఊర్లో ఎంత అంటే అర్ధ కిలో వచ్చి నేను కొనింది రూ. 60 దగ్గర. 55 నుండి రూ. 60 ఉండే ప్రీమియం ప్యాకెట్ అదైతే. నేను చూపిస్తాను మీకు ఫోటో కూడా చూపిస్తాను. అంటే అది ఎంత పెద్ద ప్యాకెట్ అని చూడండి మీరు కూడా. సో స్పేస్ ఆక్యుపై చేస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఇన్ని రోజులు మేము తీసుకురాలేకపోవడం పోయిందని అదే కారణము. బట్ ఈసారి ఎలాగ నేను తెచ్చుకోవాలని చెప్పేసి తెచ్చేసుకున్నాను 1 కేజీ. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు ఈ బొరుగులతో చేసే ఉప్మా ఒకటి ఉంటుంది కదా, బొరుగులు ఉప్మా అంటారు. దానికి చాలా పేర్లు ఉన్నాయి. పూరి ఉప్మా అంటారు, ఇంకా ఉగ్గాని అంటుంటారు. సో ఇలా చాలా నేమ్స్ ఉన్నాయి. సో దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది నాకు దీని గురించి. అంటే ఈ ఉప్మా ఇట్లా ఉగ్గాని అనేది ఒకటి ఉందనే విషయం నాకు ఎప్పుడు తెలుసు అంటే నేను డిప్లొమా చదివినప్పుడు. నేను కడపలో చేసినాను. కడపలో డిప్లొమా చదివినప్పుడు మా హాస్టల్లో ఎప్పుడు మాకు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి బొరుగులు ఉప్మా చేసి పెట్టేవాళ్ళు. నాకు చాలా ఇష్టం ఉండేది. అంటే అది నాకు ఫేవరెట్ అయిపోయింది అది అప్పుడైతే ఉగ్గాని అని చెప్పేది. హాస్టల్లో పెట్టే ప్రతిదీ నాకు మేము చాలా ఇష్టంతో తినేవాళ్ళం. అవన్నీ చాలా బిగ్ మెమరీస్ చెప్పాలంటే నాకు కడపలో డిప్లొమా అనేది ఒక పెద్ద మెమరబుల్ ఎడ్యుకేషన్ అది చెప్పాలంటే. చాలా ఎంజాయ్ చేసాము. కడపలో హాస్టల్ మెమరీస్ అయితే చాలానే ఉన్నాయి. ఆ స్టోరీ అయితే పెద్ద స్టోరీ. అది 1 అవర్ చెప్పినా కూడా తగ్గదు. అంత పెద్ద స్టోరీ అది. నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం చెప్తాను. సో ఇది నాకు ఈ బొరుగుల ఉప్మా వెనకాల అంటే ఒక చిన్న స్టోరీ ఏమంటే ఇదే. నాకు ఎలా తెలుసు అది ఎలా ఫేవరెట్ అయిందంటే ఇది రీజన్. కడప హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఇది తెలిసింది. అంతేగాని మా ఇంట్లో అయితే మేము చెయ్యము. బట్ అప్పుడు కడప హాస్టల్లో నేను తిని నాకు ఉగ్గాని ఎప్పుడైనా చేసుకొని తినాలని చెప్పేసి దానికి ఇప్పుడు టైం వచ్చింది. సో ఫైనలీ బొరుగులు తీసుకొచ్చేసాను. ఉగ్గాని చేసుకొని తిని అయింది. సో లండన్కి వచ్చేసాము. లండన్కి వచ్చి 1 వీక్ అవుతుంది. ఇక్కడ చలి మాత్రం పిచ్చిగా ఉంది. ఇప్పుడు చెప్పాలంటే చలి 2 డిగ్రీ 4 డిగ్రీస్ 5 డిగ్రీస్ అంత ఉంది ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్. ఇంకా ఆలోచించుకోండి చలి ఎలా ఉంటుందని చెప్పేసి. మేము ఇళ్ళలో అయితే ఇప్పుడు హీటర్లు వేసుకోవాల్సింది తప్పదు. హీటర్లు ఖచ్చితంగా ఇల్లు ఫుల్గా హీటర్ వేసుకోవాల్సిందే. హీటర్ లేకుండా ఇంట్లో ఉండలేము. మనం ఇప్పుడు ఎండాకాలంలో ఎలా ఏసీలు వేసుకుంటాం అలా ఇక్కడ హీటర్లు తప్పదు. సో హీటర్లు వేసుకోవడం వల్ల ఒక రకంగా పర్వాలేదు, ఇంట్లో ఉండగలుగుతాము. బయట అయితే మాత్రం చలి చాలా. నేను అసలు బయటికి వెళ్ళలేదు. వచ్చి 1 వీక్ అవుతుంది నేను బయటికి. ఇదే ఉగ్గాని స్టోరీ. అండ్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా లండన్కి వచ్చే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. సో మీరు కూడా బొరుగులు ఇక్కడ తీసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం పొరపాటే. రేట్లు ఉన్నాయి, అఫ్కోర్స్ కొనుక్కోవచ్చు. రేట్లు కూడా అలానే ఉంటుంది, దానికి తగ్గట్టే ఉంటుంది. సో మీరు ఆలోచించుకోండి, తెచ్చుకోవడం కూడా తెచ్చుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎస్పెషల్లీ లండన్ రావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాము. అంతవరకు బాయ్.